గత 2 ప్రభుత్వాలు మీరు చూసారు. ఇప్పుడున్న కాంగ్రెస్ గానివ్వండి, బీఆర్ఎస్. సో, దీంట్లో మీరు ముఖ్యంగా గమనించిన విషయాలేంటి సార్? ప్రజలకి ఏ పార్టీ చాలా మేలు న్యాచురల్‌గా నేను చేస్తుందంటారు? కాంగ్రెస్ అని చెప్తా. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్‌కేమో రాజకీయ అనుభవం ఉంది కానీ పరిపాలన అనుభవం లేకుండే. కాంగ్రెస్‌కు పరిపాలన అనుభవం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొత్త అయినప్పటికి కూడా అంటే ఫస్ట్ టైం ఆయన మంత్రిగా చేయకుండా కూడా ముఖ్యమంత్రిగా చేసినా కూడా ప్రజా సమస్యల పట్ల క్షేత్రస్థాయి అవగాహనే కాదు, ఆ కమిట్మెంట్ కూడా తనకు ఉంటుంది. తర్వాత పార్టీ డైరెక్షన్ ఉంటుంది, ఏఐసిసి డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఆ అనుభవాన్ని ఈ కమిట్మెంట్ రెండింటిని కలిపితే ఈ ఒక్క సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి గారు చేసిన పనులకు ఈ కొంతమంది చేసే దుష్ప్రచారాల వల్ల ఇంకా కొంత తక్కువ అనిపించినా కూడా మీకు ఈ సెకండ్ ఫినాన్షియల్ ఇయర్లో ఇంకెక్కువ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా ఏమంటారు అనుకూల ప్రభుత్వ పనితీరు మీకు అర్థమవుతుంది. సో చాలా వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా మంది ఏమంటున్నారంటే ఎందుకు వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన అంటే ఆయన చేతిలో పగ్గాలు చీఫ్ మినిస్టర్ పగ్గాలు లేవంటారా, లేకపోతే ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అక్కడ నుంచి ఎవరైనా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఇక్కడ వీళ్ళు అమలు చేస్తారా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు సార్. దీని మీద మీరే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పనులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో తీసుకురావాల్సి ఉన్నాయి. అధిష్టానం అప్పుడప్పుడు కలవాల్సిన పరిస్థితి వస్తుంది. వివిధ సందర్భాల్లో కూడా వివిధ రకాల కారణాలతో వెళ్లాల్సి వస్తుంది. ఒకటే పని మీద కూడా వెళ్ళడం ఉండదు. కాబట్టి ఢిల్లీ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం మా హెడ్ క్వార్టర్సే ఢిల్లీ. అవును. ఇప్పుడు మరి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ కాబట్టి మేము పోతున్నాం, కానీ మరి వీళ్ళు ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? వీళ్ళ అధిష్టానం వీళ్ళే కదా. మరి ఢిల్లీలో వీళ్ళు ఎందుకు ఆఫీస్ కట్టుకున్నారు? సో ఢిల్లీ అనేది క్యాపిటల్. సో అన్ని రకాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్న వాళ్ళతో మేము కలిసి పనిచేయాలి. ప్రభుత్వం మా అధిష్టానం నిర్ణయాలను కూడా శిరసావహించాలి. కాబట్టి వాటికి సంబంధించిన అంశంలో కూడా పర్యటనలు ఉంటాయి.